ఇజ్రాయెల్ హమాస్ మధ్యన కాల్పుల విరమణ ఒప్పందం జరిగిపోయింది. అందులో హమాస్ ఆయుధ విసర్జించింది. అదే సమయంలో ఇజ్రాయెల్ అవతలకు పోయింది, 20 మందిని వదిలిపెట్టింది. హమాస్ పూర్తిగా ఆయుధాలు విసర్జించింది అంటే ఇజ్రాయెల్ మీద యుద్ధానికి వెళ్ళట్లేదు, కానీ తన రాక్షసత్వం కొనసాగిస్తుంది. ఇప్పుడు అక్కడ ప్రజలందరూ మళ్ళీ తిరిగి గాజా వస్తున్నారు. ఇప్పుడు వాళ్ళలో భయభ్రాంతులకు గురవ్వాలా, హమాస్ అంటే భయం ఉండాలా, హమాస్ ఏం చెప్తే చేయాలి, మళ్ళీ వాళ్ళ తీవ్రవాదులకు చుట్టూతా ఆడవాళ్ళని, పిల్లల్ని, వృద్ధుల్ని వీళ్ళని పెట్టమంటే పడుకోమంటే పడుకోవాలా, వంగోమంటే వంగోవాలా, చచ్చిపోమంటే చచ్చిపోవాలా. అట్లా చేయడానికి ఇప్పుడు తిరస్కరిస్తారు. ఎందుకంటే అమెరికా, ఇజ్రాయెల్ వీళ్ళందరూ కలిసి డెసిషన్ కదా, 20 దేశాలు కలిసి అని అనుకున్నారో ఏమో. భయోత్పాతాన్ని సృష్టించే దారుణమైనటువంటి అరాచకానికి దిగారు. హమాస్కే సంబంధించినటువంటి వాళ్ళు లేదా పాలస్తీనాకి సంబంధించిన పౌరులు 33 మందిని నడి రోడ్డు మీద మోకాళ్ళ మీద నుంచోబెట్టి కాల్చి చంపారు. ఏంటయ్యి అది బహిరంగ ప్రదేశాల్లో. ఎందుకయ్యా వాళ్ళు ఈ పని చేసింది అంటే వాళ్ళందరూ ఇజ్రాయెల్కి గూఢచర్యం చేశారు, ఇజ్రాయెల్కి మా గురించి అనుపానులు చెప్పారు, ఆ విషయం మాకు తెలుసు అంటూ హమాస్ ఉనికిని కాపాడుకునేందుకోసం అని చెప్పి సాధారణ ప్రజల ప్రాణాలు తీసింది. ఒక్క అంతర్జాతీయ మీడియా కూడా ఇది పట్టించుకోదు. ట్రంప్ మాట్లాడు, లేకపోతే కనుక వాళ్ళ దేశానికి సంబంధించినటువంటి నేతలు మాట్లాడు.